షామీర్పేట్‌ను ప్రత్యేక కార్యాచరణతో అభివృద్ధి చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. త్వరలోనే ఈ ప్రాంతం అతిపెద్ద వీకెండ్ స్పాట్‌గా మారబోతోంది. ఇక్కడున్న షామీర్పేట చెరువు డెవలప్‌మెంట్ కోసం ఏకంగా ₹10,00,00,000 ఖర్చు పెడుతున్నారు. అంటే కేవలం చెరువును చూసి ఇక్కడ భూములు కొనాలా అనుకోకండి. రింగ్ రోడ్డుకు అవతల అనగానే జనం ఉంటారో ఉండరో అనుమానం వస్తుంది చాలా మందికి. అందుకే ఈ విషయం ప్రత్యేకంగా చెబుతున్నాం. దగ్గరలోనే కొండపోచమ్మ రిజర్వాయర్, జింకల పార్క్, మెడ్సిటీ ఆస్పత్రి, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్లు, రిసార్ట్‌లు, వర్గల్ సరస్వతి టెంపుల్, హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా ఉన్నాయి. పైగా షామీర్పేట్ చెరువును దాటిన తర్వాత జీనోమ్ వ్యాలీ ఉంది. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టిన భారత్ బయోటెక్ సంస్థతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. పైగా కండ్లకొయ్యలో ఐటీ పార్క్ రెడీ అయితే దాని ప్రభావం షామీర్పేట మీద కూడా ఉంటుంది. ఓ విధంగా చెప్పాలంటే కొంపల్లి, కండ్లకొయ్య, మేడ్చల్, షామీర్పేట ఓ కారిడార్ గా మారబోతోంది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ అవతల భూములకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. సిటీకి దూరం అన్న మాటే వినిపించడం లేదు. ఎందుకంటే రింగ్ రోడ్ తో కనెక్టివిటీ పెరగడంతో ఐటీ కారిడార్ కూడా తేలిగ్గా చేరుకోవచ్చు. ఇప్పటికే తూంకుంటలో భూములకు ఫుల్ డిమాండ్ ఉంది. అక్కడి నుంచి 10-12 కిలోమీటర్ల దూరంలోనే షామీర్పేట ఉంది. బొల్లారం, అల్వాల్, హకీంపేట దాటి ఓఆర్ఆర్ వైపు నివాసాలు ఇప్పటికే వస్తుండడంతో అక్కడ నిర్మాణాలు జోరుగా నడుస్తున్నాయి. షామీర్పేటలో భూముల ధరలు ఇప్పటికీ అందుబాటులో ఉండడంతో భూముల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. షామీర్పేట సహా చుట్టుపక్కల ప్రాంతాలు మున్సిపాలిటీలుగా మారడంతో ఇండిపెండెంట్ హౌస్లు, విల్లాలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు కడుతున్నారు. సిటీకి కొంచెం దూరమే అయినా భవిష్యత్ దృష్ట్యా ఎక్కువ మంది ఇక్కడ పెట్టుబడి కోణంలో భూములు కొనుగోలు చేస్తున్నారు. జేబీఎస్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ కు వేగంగా చేరుకునేందుకు ఎక్స్‌ప్రెస్ వే కట్టే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పటికే జేబీఎస్ వరకు మెట్రో ఉంది. భవిష్యత్తులో ఈ మెట్రోను అల్వాల్ వరకు విస్తరించనున్నారు. ఇక మేడ్చల్ రైల్వే స్టేషన్ 13 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. త్వరలోనే మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్ రైళ్లు తిరుగునున్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే షామీర్పేట సమీపం నుంచి గజ్వెల్ మీదుగా రీజనల్ రింగ్ రోడ్ కూడా వెళ్తోంది. దీంతో రియల్ ఎస్టేట్ హడావుడి బాగా పెరిగింది. ఇప్పుడు ఆలస్యం చేస్తే భవిష్యత్తులో ఇక్కడ ధరలు అందుబాటులో ఉండకపోవచ్చని